అమ్మ చెప్పిన కథ. బంటి 1వ తరగతి చదువుతున్నాడు. ఒకరోజు రాత్రి వాళ్ళమ్మ నిర్మలని నిద్ర రావట్లేదమ్మా, ఏదైనా కథ చెప్పవా అని అడిగాడు. సరే అయితే రామాయణం నుంచి ఓ బుజ్జి కథ చెప్తాను అందామ. ఓ భలే భలే, రాముడు చక్క బాణాలేస్తాడు, హనుమాన్ గాల్లో ఎగురుతాడు, లంకంతా చుట్టొస్తాడు అంటూ ఉత్సాహంగా గెంతాడు బంటి. కథ చెప్పే ముందు నిన్నొక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పాలి మరి అంది వాళ్ళమ్మ. చెప్తానమ్మా, అదేంటో అడుగు అన్నాడు బంటి. ఉడత శరీరం మీద చారలు ఎందుకు ఉంటాయో తెలుసా అడిగింది అమ్మ. కాసేపు ఆలోచించి, ఏమో అమ్మా, నాకు తెలియట్లేదు, నువ్వే చెప్పు అన్నాడు అబ్బాయి. లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావడానికి వెళ్లే ముందు వానర సైన్యం అంతా కలిసి రాళ్లతో సముద్రంలో వంతెన నిర్మించసాగారు. ఇదంతా ఒకవైపు జరుగుతూ ఉంటే ఒక ఉడత నీళ్ళల్లో మునుగుతూ బయటకు వచ్చి ఇసుకలో పొర్లుతూ మళ్ళీ వెళ్ళి ఆ వంతెన రాళ్ల మీద ఒంటికి ఉన్న మట్టిని వదిలేస్తుంది. ఇదంతా అక్కడే గేటు వద్ద కూర్చున్న శ్రీరాముడు గమనించాడు. దాన్ని దగ్గరకు తీసుకొని, నువ్వు పడిన కష్టం ఉడత సాయంగా మిగిలిపోతుంది అని తన 3 వేళ్లతో ఆప్యాయంగా నిమిరాడు. అలా ఉడత శరీరం మీద 3 చారలు ఏర్పడ్డాయట అని వివరించింది నిర్మల. ఓ అలాగా అమ్మా అని ఆశ్చర్యంగా అన్నాడు బంటి. మనం చేసే పని చిన్నదా పెద్దదా అని కాకుండా మన వంతు ప్రయత్నం తప్పకుండా చెయ్యాలి, అప్పుడే ఏదైనా సాధించగలం చెప్పింది వాళ్ళమ్మ.